క్రితం 60వ రోజులోకి సక్సెస్‌ఫుల్‌గా మనం అడుగుపెట్టాము. ఎంతో అద్భుతంగా మనం చేసుకున్నాము. ఒక్కసారి కనకం గారిని మనం ఆహ్వానించుకునే ముందు కృష్ణవేణి మేడం నిన్నేం చెప్పారో రీక్యాప్ చేసుకుందాం. ఎందుకంటే ఎన్నో అద్భుతమైన విషయాలు మాస్టర్స్ మనం ఒక్కసారి గుర్తు చేసుకోవడం వల్ల మనం ఇంకొకసారి మన మనసులో పటిష్టం అవుతుంది కాబట్టి రీక్యాప్ చేయడం జరుగుతుంది. ఎంతో అద్భుతంగా చెప్పారు కృష్ణవేణి మేడం అయితే. భక్తులైన వారు అందరూ పరిపక్వమైన బుద్ధితో యోగులుగా మారతారని చెప్పారు. భక్తి మార్గంలోంచి ముక్తి మార్గంలోకి రావాలని చెప్పారు. బాహ్యాంగ స్నానం చేయడంతో పాటు అంతరంగ స్నానం కూడా చేయాలి అని చెప్పారు మేడం. అంటే కార్తీక మాసం చాలా మంది తలల మించి స్నానాలు చేసేస్తారు. శరీరానికి ఎంత స్నానం చేసినా కూడా మరి మన మనసులో ఉన్న ఆలోచనలు పోవాలంటే, అంతరంగ స్నానం జరగాలంటే ధ్యానం చేయాలని ఆ మేడం ఎంతో అద్భుతంగా చెప్పారు. అలాగే లలిత సహస్రం నామాల గురించి చెప్పారు. శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, చిదగ్నకుం శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్స సింహాసనేశ్వరి, చిదగ్నకుండ సంభూత, దేవకార్య సముద్యత అని ఈ యొక్క నామాలకి అర్థం చాలా అద్భుతంగా వివరించారు మేడము. అంటే టైం తక్కువ వల్ల నేను షార్ట్ కట్‌లో చెప్తున్నాను మాస్టర్స్. ఇంకొకసారి గుర్తు చేసుకోండి మేడం ఏం చెప్పారో. నెక్స్ట్ ఎనర్జీ డ్రామా గురించి ఎంతో అద్భుతమైన ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు 100లో 90% 99% ఆ ఎనర్జీ డ్రామాలోనే ఉంటాం. ఏంటంటే మన ఎనర్జీని కోల్పోకూడదు. ఎదుటి వాళ్ళ ఎనర్జీని మనం లాగేసుకోకూడదు. ఇరుకులో ఉండాలని చెప్పారు. అదెలా అంటే గట్టిగా మాట్లాడి, గట్టిగా బెదిరించేసి మన ఎనర్జీని లాగేసుకుంటారని ఒక రకం వ్యక్తుల గురించి చెప్పారు. మళ్ళీ ఏదో వంక పెడతారు. చేసిన పనికి ఏదో వంక. అన్నీ చేసినా కూడా అది బాలేదు, ఇది బాలేదు. అది తెస్తే కూడా అది కూడా తేపోయేవే అని ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళ గురించి కూడా చెప్పారు. మళ్ళీ కోపంగా, మౌనంగా, ముభావంగా ఉండిపోతారనమాట. ఓ పక్కకు కూర్చుండిపోతారు వాళ్ళు. ఏంటంటే వాళ్ళందరి దృష్టి వాళ్ళ వైపు తీసుకోవాలన్నట్టుగా. అంటే ఏదో ఒక స్పెషల్‌గా అలా మూలకెళ్ళిపోవడం అని. అంటే మనం ఏం చేస్తాం ఏమైంది వాళ్ళకి అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాము. ఆహ్ మనం ఏమన్నా అన్నామా అని మనం ఆలోచిస్తూ ఉండడం వల్ల మన ఎనర్జీని వాళ్ళు ఇలా తీసేసుకుంటారు. నెక్స్ట్ ఇంకోటేంటంటే సానుభూతిని కోరుకుంటారు చాలా మంది. మాకు ఈ కష్టాలున్నాయి, ఈ కష్టాలున్నాయని చెప్పుకుంటూనే ఉంటారు. మన ఎనర్జీని లాగేసుకుంటారు వాళ్ళు. లాగేసుకున్న తర్వాత వాళ్ళెళ్ళిపోయాక మనకు హృదయం బరువెక్కిపోతుంది. నీరసం వచ్చేస్తుంది. ఏంటి ఇలాగ అయిపోయిందని మనం అనుకుంటాం. అలాగే మన ఎనర్జీని సేవ్ చేసుకోవాలి, లాక్ చేసుకోవాలి. ఎదుటి వాళ్ళ ఎనర్జీని కూడా మనం తీసుకోకూడదు. వాళ్ళ ఎనర్జీ వాళ్ళదే. అంటే నెగెటివ్ ఎనర్జీ కూడా ఉంటది కదా మాస్టర్స్. వాళ్ళ ఎనర్జీ మనకవసరం లేదు. అద్భుతంగా మనలో ఆత్మశక్తి ఉన్నది. ఓకే మాస్టర్స్. మనకి కనకం సార్ రెడీగా ఉన్నారు మనకి. సార్ కనకం సార్? ప్రవళిక మేడం? ప్రవళిక మేడం. ఆ! ఓకే. 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 సార్ కనకం సార్ వెల్కమ్ వాయిస్ సార్. వినపడుతుందా మేడం? వెల్కమ్. వినిపిస్తుంది థాంక్ యూ సార్. అమ్మా. సార్ ఓకే. చాలా ఓకే. అద్భుతంగా చెప్పారు సార్. ఓకే సార్ స్టార్ట్ చేయండి. ఓకేనా సార్? ఓకే. ఓకే ఓకే. మాస్టర్స్. కనకం సార్‌కి ఒకసారి హృదయపూర్వకంగా ఆహ్వానం చెప్దాం ఫ్రెండ్స్. థాంక్ యూ మాస్టర్స్. సార్ స్టార్ట్ చేయండి సార్. ఓకే అమ్మా. హాయ్ ఫ్రెండ్స్. లాస్ట్ ఎపిసోడ్‌లో మనం ఒక టాపిక్ ఇన్‌కంప్లీటెడ్‌గా వదిలేసాం. అది ఎవరు ఇంకొకరి కోసం ఏమీ చెయ్యరు. ఇది కొంచెం ఎగ్జాంపుల్‌తో తెలుసుకుందాం. మనకి నోరుంది, చెయ్యి ఉంది కదండీ! ఈ చెయ్యి రోజు ఆహారాన్ని కలిపి ముద్దలు చేసి నోటికి అందిస్తోంది. అలా చేస్తుండగా ఓ రోజుని చేతికి తెలివితేటలొచ్చి నోటితో అన్నది, నేను కష్టపడి అన్నీ పోగేసి ముద్దలు చేసి నోటికి అందిస్తే నువ్వు తేరగా తినేస్తున్నావు. రేపటి నుంచి నేను నీకు ఆహారాన్ని అందించను అంది చెయ్యి. అంటే నోరంది ఓకే నీ ఇష్టం, నాకేం అభ్యంతరం లేదు అంది. అలా 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు అలా ఆహారం అందించకపోయేసరికి ఏమవుద్ది మన శరీరం?
కృషించి చిక్కిపోవడం మొదలైంది, శక్తిహీనం అవడం మొదలైంది. అలా 3-4 రోజులు అయ్యేటప్పటికి చెయ్యి పైకి లేవలేకపోతుంది. అప్పుడు ఇప్పుడు చెయ్యి లేవలేకపోతుంది అంటే అప్పుడు అర్థం చేసుకుంది, ఇంతకాలం ఈ నోటికి ఆహారాన్ని చెయ్యి అందించింది ఇప్పుడు నోటి కోసమా తన కోసమా? ఓకేనా ఫ్రెండ్స్, అర్థమవుతుందా? 4 రోజులు నోటికి ఆహారం అందించకపోయేసరికి ఈ శరీరం శక్తిహీనమయ్యి చెయ్యి కూడా పైకి లేవలేకపోతుంది. అంటే ఇంతకాలం ఈ చెయ్యి నోటికి ఆహారాన్ని అందించింది నోటి కోసమా తన కోసమా? ఇక్కడ నాకు మీ నుంచి రెస్పాన్స్ వచ్చే అవకాశం లేదు, అదే నాకు ఇబ్బంది అవుతుంది. ఓకే, సరే, అర్థమవుతుంది కదా మీకు? ఈ చెయ్యి సార్ అర్థమవుతుందండి, అందరికి అర్థమవుతుందండి. లాస్ట్ లో వాళ్ళు అడుగుతారండి డౌట్స్ ఏమైనా ఉంటుంది. అదే అంటే నాకు మామూలు ఫేస్ టు ఫేస్ క్లాస్ చెప్పేటప్పుడు అయితే క్వశ్చన్ అండ్ ఆన్సర్ కింద జరుగుతూ ఉంటుంది, ఇక్కడ కొంచెం ట్రబుల్ అవుతుంది. పర్వాలేదండి, అర్థమవుతుందండి. ఓకే ఓకే. సో ఈ చెయ్యి ఇంతకాలం నోటికి ఆహారాన్ని అందించింది నోటి కోసం కాదు, చేతి కోసమే తన కోసమే అందించుకుంది. అలా అందించకపోతే తనే నీరసపడింది. సో అలా ఆ విధంగానే మనమందరం కూడా ఇంకొకరి కోసం ఏది మనం ఏమీ చేయట్లేదు, మన కోసమే మనం చేసుకుంటున్నాం. ఈ ప్రచారం చేసుకుంటున్నా, ఇంకోటి చేసుకుంటున్నా, ధ్యానం చేసినా, ఏది చేసినా కూడా. సో ఈ సత్యాన్ని గుర్తించితే ముందు మనలో గర్వం పెరగకుండా ఉంటుంది. నేనేదో చేస్తున్నాను అనుకుంటూ ఉంటాం, పక్క వాళ్ళకి మనం ఏదో సాయం చేస్తున్నాం అనుకుంటూ ఉంటాం. వాస్తవానికి అదేం కాదండి, ఎవరు ఇంకొకరి కోసం ఏమీ చేయరు. ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక స్నేహితుడు మరో స్నేహితుడికి సహాయం చేస్తున్నాడు అంటే, ఒక స్నేహితుడు కష్టాల్లో ఉన్నప్పుడు మరో స్నేహితుడు సహాయం చేస్తున్నాడు అంటే ఆ కష్టాల్లో ఉన్న స్నేహితుడి కోసం కాదు, ఈ సహాయం ఎవడైతే చేస్తున్నాడో వాడి కోసమే వాడు చేస్తున్నాడు సహాయం. ఎందుచేత అంటే తన స్నేహితుడు కష్టాల్లో ఉంటే తనకి బాధ కలుగుద్ది కాబట్టి తనకి బాధ కలగకుండా ఉండడం కోసం అవతల వ్యక్తి సాయం చేస్తూ ఉంటాడు. సో ఈ ఎగ్జాంపుల్స్ ద్వారా మీకు అర్థమై ఉంటుంది ఎవరు ఇంకొకరి కోసం ఏమీ చేయరు అనేది. ఇది బృహదారణ్యకోపనిషత్తులో ఉండే సత్యం. ఇది లాస్ట్ క్లాస్లో చెప్పాను మీకు. దీనికి చాలా సింపుల్ ఎగ్జాంపుల్ కూడా చెప్పారు పత్రి సార్. ఏంటంటే అది, నీవు నీ భార్యని పెళ్లి చేసుకున్నది ఆమె కోసం చేసుకున్నావా నీ కోసం చేసుకున్నావా అని అడిగారు ఆయన. అలాగే స్త్రీ తన భర్త కోసం చేసుకుందా తన కోసం చేసుకుందా అంటే ఎవరి ఆన్సర్ వాళ్ళకి ఏమొస్తుందండి మేడం? నా భార్య కోసం నేనేం చేసుకోలేదు కదా, నా కోసమే నేను ఆమెను పెళ్లి చేసుకున్నాను. అలాగే స్త్రీ కూడా. సో ఈ సత్యాన్ని గుర్తుంచుకోండి, మనమంతా ఈ లోక కళ్యాణంలో పాల్గొన్నది మన కోసమే తప్ప మరొకరి కోసమైతే కాదు. ఓకేనండి. అలాగే ఎవరి బాధ్యతలు వాళ్ళు నిర్వర్తించాలి, ఎవరి బాధ్యతలు వాళ్ళు నిర్వర్తించాలి. ఉదాహరణకి అవసరం మంద కాకపోయినా కొన్ని మనం చేయవలసినవి ఉంటాయి, అవి మన బాధ్యతలు. ఎందుకంటే ఎవరు ఇంకొకరి కోసం ఏం చేయనున్నారు కదా అని చెప్పి దాన్ని రాంగ్ రూట్లోకి వెళ్తూ ఉంటారు. ఓకే, ఎందుకంటే నేను నా కుటుంబం కోసం ఇంకేమీ చేయక్కర్లేదా, ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు అలాంటివన్నీ వస్తూ ఉంటాయి. ఒకసారి ఒక క్లాసులో, ముమ్మిడివారం క్లాస్లోనే ఒక ఆయన అడిగారు, సార్ నా భార్యకి ఒంట్లో బాగోలేదు, మరి ఎవరు ఇంకొకరి కోసం ఏమీ చేయరు కదా, ఇప్పుడు నా భార్యని నేను హాస్పిటల్కి తీసుకెళ్ళక్కర్లేదా అని అడిగారు ఆయన, ఒక పెద్ద ఆయన. సో అప్పుడు వెంటనే దాని నెక్స్ట్ పాయింట్ చెప్పాను, ఎవరి బాధ్యతలు వాళ్ళు నిర్వర్తించాలి అని. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెబుతాను చూడండి. ఒక వ్యక్తికి కంటి చూపు తగ్గింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు, చెక్ చేయించుకున్నాడు, కళ్ళజోడు రాసిచ్చారు. ఓకే, కళ్ళజోడు తెచ్చుకున్నాడు, పెట్టుకుంటున్నాడు, అంతా బాగానే జరుగుతుంది. ఇప్పుడు ఈ కళ్ళజోడు ఉంది కదండి, అవసరం కళ్ళది,
కానీ కళ్ళజోడు యొక్క బరువు అంతా దేని మీద ఉంది? మన ముక్కు మీద ఉంది. ఇందాకట్లాగే దీంట్లో కూడా ముక్కుకి తెలివితేటలు వచ్చి కళ్ళతో అన్నదంట, అవసరం నీదైతే ఆ బరువు నేను ఎందుకు మోయాలి అని అడిగింది ముక్కు. అడిగితే కళ్ళు అన్నాయంట, సరే నీకు ఇష్టం లేకపోతే తీసేయని చెప్పి ముక్కుతో అంటే ఆ కళ్ళజోడు తీసేసింది. ఓకేనండి. ఇప్పుడు గదిలోకి వెళ్ళాడు, చీకటిగా ఉంది. ఆ చీకటిలో అడుగులు వేయడంలో మంచం కోడు తగిలి ఎదరికి టపీమని పడిపోయాడు. ఎదరికి టపీమని పడిపోతే ముక్కు పచ్చడయింది. ఓకేనండి. ఇప్పుడు దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే, కళ్ళజోడు అవసరం కళ్ళది అయినప్పటికీ దాన్ని మొయ్యవలసిన బాధ్యత ఎవరిది? ఇప్పుడు ఇక్కడ ముక్కుది. అలా మొయ్యకపోతే నష్టపోయింది ఎవరు? కళ్ళు కాదు కదా, ముక్కే నష్టపోయింది. అదే విధంగా మనం కూడా మన కుటుంబంలో ఉన్నప్పుడు మన పాత్ర మనం పోషిస్తూ ఉండాలి. మీరు భార్యగా ఉంటే భార్య పాత్ర పోషించాలి, భర్తగా ఉంటే భర్త పాత్ర పోషించాలి. ఎవరి పాత్ర వాళ్ళు పోషించాలి. సో ఎవరి పాత్ర వాళ్ళు పోషించడం వాళ్ళ వాళ్ళ బాధ్యత అది. సో ఈ రెండు కలిపి గుర్తుంచుకోండి. ఎవరు ఇంకొకరి కోసం ఏమీ చేయరు. ఇప్పుడు ఇక్కడ ముక్కు చేసింది కూడా ముక్కు తన కోసం మోయాలే తప్ప కళ్ళజోడ కోసం కాదు. సో అంచేత ఎవరు ఇంకొకరి కోసం ఏమీ చేయరు. ఓకే. రెండోది, ఎవరి బాధ్యత వాళ్ళు నిర్వర్తించాలి. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్, విశ్వ నియమం మనం ఏదిస్తే అదే పొందుతాం. విశ్వ నియమం మనం ఏదిస్తే అదే పొందుతాం. దాన్ని ఒక ఉదాహరణతో చూపిస్తాను, చూడండి. ఇప్పుడు ఈ చెయ్యి ఉంది, ఈ పెన్నుని గట్టిగా బంధించింది. ఓకేనండి. ఈ పెన్నుని ఈ చెయ్యి గట్టిగా బంధించింది. ఇది ఓకే కదా, అందరూ కనబడుతుంది కదా. ఇప్పుడు బంధింపబడింది ఏది? పెన్ను. బంధించింది చెయ్యి. బంధింపబడిన పెన్ను బంధింపబడింది అంటే అది స్వేచ్ఛగా ఉన్నట్టా లేనట్లా? స్వేచ్ఛను కోల్పోయినట్లే కదా. బంధింపబడిన పెన్ను స్వేచ్ఛను కోల్పోయింది. ఓకే కదా. ఇప్పుడు చెయ్యి ఏమైనా వేరే పని ఏమైనా చేయగలదా ఈ పొజిషన్లో ఉండగా? చేయలేదు కదండి. అంటే చెయ్యి కూడా స్వేచ్ఛను కోల్పోయిందా? స్వేచ్ఛగా ఉందా? తాను ఇంకొక పని చేసుకోలేని పరిస్థితిలో ఉంది అంటే తను కూడా స్వేచ్ఛను కోల్పోయింది కదా. దానికి కారణం ఎవరు? పెన్నా, చెయ్యి తనకు తానా? చెయ్యి తన స్వేచ్ఛను కోల్పోవడానికి కారణం ఏంటి? ఆ పెన్నుని బంధించడం వల్ల. అంటే పెన్నును బంధించడం వల్ల ఆటోమేటిక్గా తాను కూడా ఏమైంది? బంధింపబడింది. ఓకే కదా. పెన్నుని బంధించడం వల్ల ఆటోమేటిక్గా తాను కూడా బంధింపబడింది. అంటే పెన్నుకి బంధాన్ని ఇస్తే చెయ్యి తాను కూడా ఏం పొందింది? బంధాన్నే పొందింది. అంటే ఏది ఇస్తే అదే పొందుతాం, బంధిస్తే బంధింపబడతాం. గుర్తుంచుకోండి, ఇది చాలా ముఖ్యమైన సూత్రం. ఇది మామూలుగా కాదు, ఇది పాటించడం కొంచెం కష్టం. ఎందుకంటే ఫ్యామిలీలో ఇది చాలా గొప్ప పాయింట్ ఇది. ఎందుచేతంటే మన ప్రభావం మన భార్య మీద లేదా భర్త మీద పిల్లల మీద చూపించడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. మన ప్రభావాన్ని వాళ్ళ మీద పడేలా చూస్తున్నాము అంటే ఆటోమేటిక్గా వాళ్ళని మన బంధంలోకి తెచ్చుకోవాలనుకుంటూ ఉంటాం. అంటే వాళ్ళని బంధించాలనుకుంటూ ఉంటాం. ఆటోమేటిక్గా అవతల వాళ్ళని బంధించాలనుకున్న థాట్ రావడం వచ్చిన క్షణంలోనే మీరు కూడా బంధింపబడిపోతున్నారు ఈ ఎగ్జాంపుల్ ద్వారా. గుర్తుంచుకోండి. అందుచేతే ఇతరుల ప్రభావం మన మీద ఉండకూడదు, మన ప్రభావం ఇతరుల మీద ఉండకూడదు. సో గుర్తుంచుకోండి, ఎవరిని బంధించే ప్రయత్నం చేయకండి. అంటే ఎవరి మీదైనా మీరు కమాండింగ్ చేయాలనుకుంటున్నారంటే ఆటోమేటిక్గా వాళ్ళని బంధించాలని చూస్తున్నారు. ఆ క్షణంలోనే మీరు కూడా బంధింపబడుతూ ఉంటారు. బంధింపబడినప్పుడే మనసు చిరాగ్గా ఉంటుంది, స్వేచ్ఛగా ఉన్నప్పుడు మనసు హాయిగా ఉంటుంది. గుర్తుంచుకోండి, మీ మనసుకు ఎప్పుడైనా చికాకు అనిపిస్తే వెంటనే ప్రశ్న వేసుకోండి, నేను దేన్ని బంధిస్తున్నాను? వస్తువునా, వ్యక్తినా, విషయాన్నా?
అని చెక్ చేసుకుంటే వెంటనే ఆన్సర్ వచ్చేస్తుంది. ఆ మూడిట్లో ఏదో ఒకటి ఉంటుంది. అంటే మీరు ఏదో వదలవలసింది వదలకపోవడం, ఇవ్వవలసింది ఇవ్వకపోవడం, ఇలాంటివన్నీ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మనసు చికాకి బాధకి గురవుతూ ఉంటుంది. సో మనసుకు ఎప్పుడైనా కొంచెం నెగిటివ్ ఫీలింగ్ వచ్చింది అంటే వెంటనే ప్రశ్న వేసుకోండి, నేను దేన్ని బంధించాను? అది భార్య, భర్త, పిల్లల, ఏదైనా కావచ్చు. ఇక్కడ బంధింపబడడం అంటే మళ్ళా ఇంకొకటి కూడా చూద్దాం. ఆశిస్తే దుఃఖము, అంగీకరిస్తే ఆనందము. ఆశిస్తే దుఃఖము, అంగీకరిస్తే ఆనందం. ఎక్స్పెక్టేషన్, యాక్సెప్టెన్సీ. ఎక్స్పెక్టేషన్ లీడ్స్ టు సారో, యాక్సెప్టెన్సీ లీడ్స్ టు హ్యాపీనెస్. ఆశిస్తే అనేది మనం ఏమనుకుంటామంటే ఏ వస్తువు కావాలనుకోవడం, కోరుకోవడం, ఇట్లా అనుకుంటూ ఉంటాం. అది కాదు మేడం, అది వన్ ఆఫ్ ది. కానీ ఆశించడము అనేది ఇది అత్యంత సూక్ష్మం. ఇదంతా కుటుంబం నుంచి నేర్చుకోవచ్చు ఈ జ్ఞానాన్ని అంతా కూడా. నా భార్య ఫలానా విధంగా ఉండాలి, నా పిల్లలు ఫలానా విధంగా ఉండాలి అంటే ఆశిస్తున్నామా లేదా? నా భర్త ఫలానా విధంగా ఉండాలి, నా తల్లిదండ్రులు ఫలానా విధంగా ఉండాలి, నా అన్నదమ్ములు ఫలానా విధంగా ఉండాలి, ఇలా ఏదైనా సరే ఇవన్నీ కూడా ఆశించడంలో భాగాలే. నా భార్య లేదా నా భర్త నాకు నచ్చినట్లు ఉండాలి, ఫలానా విధంగా ఉండాలి, లేదా ఒక పని నేను అనుకున్నట్టే జరగాలి. ఒక పని మనం ఎవరికైనా అప్పచెప్పామనుకోండి, మనం అనుకున్నట్టే వాడు చేయాలని గ్యారంటీ ఎక్కడుంది? లేదు కదా. సో ఇవన్నీ కూడా ఆశించడంలో భాగాలు. ఇవన్నీ కూడా నా భార్య ఇలా ఉండాలి, నా భర్త ఇలా ఉండాలి, నా పిల్లలు ఇలా ఉండాలి, లేదా వాళ్ళు నేను చెప్పింది చేయాలి, ఇదంతా కూడా ఆశించడంలో భాగం. ఇక నుంచి చెక్ చేసుకోండి, ఎక్కడైనా సరే మీకు ఏ చిన్న బాధ కలిగినా వెంటనే ఇదే, మీరు ఎవరినో బంధిస్తున్నారు, దేన్నో బంధిస్తున్నారు, ఏదో ఆశిస్తున్నారు, ఎవరి నుంచో ఆశిస్తున్నారు. ఇదంతా కూడా ఆశించడం అంటే బంధమే. సో అంచేత గుర్తుంచుకోండి, ఆశిస్తే దుఃఖము, స్వీకరిస్తే లేదా అంగీకరిస్తే ఆనందం. ఓకే. అలాగే ఆత్మస్థితి. ఆత్మస్థితి అంటే నేను ఎంత స్వేచ్ఛగా నాకు నచ్చినట్టు నేను ఎలా జీవిస్తున్నాను, అలాగే ఈ సృష్టిలో ప్రతి ఒక్కరూ ఇంక్లూడింగ్ నీ భార్య, నీ భర్త లేదా నీ పిల్లలు ఎవరైనా కావచ్చు, వాళ్ళు వీళ్ళని ఏమీ లేదు, ఎవరైనా సరే నీకు నచ్చినట్లుగా నీకు ఎంత స్వేచ్ఛగా నువ్వు జీవించాలనుకుంటున్నావో జీవిస్తున్నావో, అదేవిధంగా నీ తోటి వాళ్ళందరూ కూడా అలాగే జీవించడానికి నువ్వు అంగీకరించగలిగే స్థితిలో ఉంటే అప్పుడే నీ బుద్ధి ఆత్మస్థితికి చేరుకుందని అర్థం. సో అందరినీ అంగీకరించగలిగే స్థితిలో ఉండాలి. ఓకే, తనకు నచ్చినట్టు తాను జీవించాలి. ఒకటే రూల్, నీకు నచ్చినట్టే నువ్వు జీవించు, ఏ ప్రాణిని భౌతికంగా హింసించకుండా. అది మనుషులే కాదు, జంతువులే కాదు, ఎవరినైనా కాదు, ఎవరిని భౌతికంగా హింసించకుండా నీకు నచ్చినట్టు నువ్వు జీవించు. అలాగే ఇతరులందరినీ కూడా వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళని జీవించనివ్వాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఏదో ఒక్కొక్క పాయింట్ తీసుకోవద్దు. నా క్లాస్ మొత్తంలో అన్ని పాయింట్లు ఇవన్నీ మన నిత్య జీవితానికి ఉపయోగపడే పాయింట్స్. అందుచేత కొద్ది క్లాసు విన్నాక మీరు గమ్ముని ఇక్కడి నుంచి వెళ్ళిపోయారంటే కనుక ఎక్కడో మీకు కొన్ని మిస్ అయ్యి జీవితంలో అపశృతులు పలికే అవకాశం ఉంటుంది. గుర్తుంచుకోండి. ఓకే. తర్వాత యద్భావం. ఇక్కడ ఈ పెన్ ఎగ్జాంపుల్ నుంచే ఇంకోటి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ చెయ్యి పెన్నును బంధించడం వల్ల పెన్ స్వేచ్ఛను కోల్పోయింది, బంధింపబడింది. ఆ క్షణంలోనే చెయ్యి కూడా బంధింపబడింది. ఇప్పుడు చెయ్యి యొక్క బంధాన్ని ఎవరు తొలగించగలరు?
చెయ్యి యొక్క బంధాన్ని ఎవరు తొలగించగలరు అంటే, ఈ చెయ్యి దేన్ని పట్టుకుందో దాన్ని విడిచిపెట్టడమే తాను స్వేచ్ఛను పొందాను. అంటే బంధిస్తే బంధాన్ని పొందుతున్నాం, స్వేచ్ఛనిస్తే స్వేచ్ఛను పొందుతున్నాం. అవునా? అలాగే మనం మన కుటుంబంలో అందరికీ కూడా మనం స్వేచ్ఛనిస్తే మనం స్వేచ్ఛగా ఉంటాం. వాళ్ళని ఎవరినైనా బంధించాలనుకుంటే, బంధించడం అంటే ఏం లేదు, నువ్వు ఆశించినట్టు వాళ్ళు జీవించాలనుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళు బంధంలో ఉంటారు, నువ్వు కూడా బంధింపబడుతూ ఉంటావు. సో గుర్తుంచుకోండి, మనం బంధాన్ని ఇస్తే బంధంలో ఉంటాం, స్వేచ్ఛనిస్తే స్వేచ్ఛలో ఉంటాం. ఇక్కడే మరొక ఎగ్జాంపుల్ కూడా ఉంది. చెయ్య బంధింపబడడానికి, బంధంలో ఉండడానికి కారణం చెయ్యే కానీ పెన్ను కాదు. అంటే చెయ్య యొక్క వాస్తవానికి చెయ్యే కారణం, చెయ్యి యొక్క వాస్తవానికి చెయ్యే కారణం. ఇదే ఎవరి వాస్తవానికి వారే సృష్టికర్తలు, ఎవరి వాస్తవానికి వారే సృష్టికర్తలు. గుర్తుంచుకోండి. ఇప్పుడు ఇక్కడ ఇందులో ఈ ఎవరి వాస్తవానికి వారే సృష్టికర్తలు అనేది జస్ట్ ఇదే చిన్న ఎగ్జాంపుల్. మనం మరో రకంగా కూడా సైంటిఫిక్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ఎట్లా అంటే, మన ఆలోచనలే మన వాస్తవాలు, మన ఆలోచనలే మన వాస్తవాలు. మరి ఈ ఆలోచనలకు మూలాలు ఎక్కడున్నాయి అంటే మన నమ్మకాలు, మన నమ్మకాలే మన ఆలోచనలు, మన ఆలోచనలే మన వాస్తవాలు. ఇక్కడ నీ ఆలోచన నీ వాస్తవం ఎట్లా అవుతుంది అంటే, ప్రతి ఆలోచన ఒక శక్తి తరంగం, ఎనర్జీ వేవ్. ఆ ఎనర్జీని ఏమంటారంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అంటారు. ఎవ్రీ థాట్ ఈజ్ an electromagnetic wave. Every thought is an electromagnetic wave. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్లోనే విషయం అంతా ఉంది. ఏంటంటే దాంట్లో 2 వర్డ్స్ ఉన్నాయి, ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్. ఈ రెండు లక్షణాలను కలిగి ఉంటాయి, ఎలక్ట్రిక్ మ్యాగ్నెటిక్. ఎలక్ట్రిక్ అంటే ఉన్న చోటు నుంచి బయటకు వెళుతుంది, మ్యాగ్నెటిక్ అంటే బయట నుంచి తన దగ్గరికి అట్రాక్ట్ చేస్తుంది. ఇది ఓకే కదా మేడం? ఇప్పుడు మన స్విచ్ దగ్గర కరెంట్ ఉంటుంది, స్విచ్ ఆన్ చేసిన వెంటనే అక్కడి నుంచి కరెంటు టక్ మని బయటకి మనం ఏ కాంపోనెంట్కి అటాచ్ చేస్తే అక్కడికి కరెంటు పాస్ అవుతుంది, అంటే ఉన్న చోటు నుంచి బయటకు వెళ్ళిపోతుంది. అదే మ్యాగ్నెట్ అయితే ఏం చేస్తుంది, బయట నుంచి తనకు దూరంగా ఉన్నదాన్ని తన వైపు అట్రాక్ట్ చేస్తుంది, ఆకర్షిస్తుంది. ఎలక్ట్రిక్ అంటే అక్కడ ఎవరైనా తెలుగులోనే అర్థమయ్యే వాళ్ళు ఎవరైనా అంటే, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అంటే విద్యుత్ అయస్కాంత శక్తి తరంగము. విద్యుత్ యొక్క లక్షణము ఉన్న చోటు నుంచి బయటకు వెళ్ళడం, అయస్కాంత లక్షణం బయట నుంచి తన వైపుకి ఆకర్షించడం. సో ఈ 2 లక్షణాలు మన ఆలోచనకు ఉన్నాయండి. ఇప్పుడు మనం ఒక థాట్ రిలీజ్ చేసినప్పుడు అది ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ప్రాపర్టీ ప్రకారం, ఎలక్ట్రిక్ ప్రాపర్టీ ప్రకారం విశ్వంలోకి వెళ్ళిపోతుంది. విశ్వంలోకి వెళ్ళి నీ ఆలోచన దేనికి సంబంధించిందైతే అది విశ్వంలో ఎక్కడుందో అక్కడికి ఇది వెళ్ళి, అది విషయం అయితే విషయం, వస్తువు అయితే వస్తువు, వ్యక్తి అయితే వ్యక్తి, అక్కడికి వెళ్ళి మళ్ళా అక్కడికి వెళ్ళిన తర్వాత దీనికి ఇంకో ప్రాపర్టీ ఉంది కదా, మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ, అక్కడి నుంచి నీ దగ్గరికి తీసుకొస్తుంది. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అనే ఈ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ప్రకారం మన ప్రతి థాట్ కూడా మన వాస్తవాలని వాస్తవీకరిస్తుంది. అంచేతే మన ఆలోచనలే మన వాస్తవాలు. సో ఇప్పుడు మన ఆలోచనలే మన వాస్తవాలు అయినప్పుడు మన వాస్తవానికి సృష్టికర్త ఎవరు? మనమే కదా. మన వాస్తవాలకు మనమే సృష్టికర్తలం. సో ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ప్రాపర్టీ ప్రకారం మన వాస్తవాలను మనం సృష్టించుకుంటూ ఉంటాం. దీనికి ఇంకా చిన్న ఎగ్జాంపుల్ కావాలంటే, ఏదైనా ఒక చెరువు ఉందనుకోండి, 4 సైడెడ్ బౌండెడ్ వాటర్ పాండ్. ఆ చెరువులో మీరు ఏదైనా ఒక రాయి వేస్తే, ఆ రాయి వేసిన చోట ఏమవుతుంది, సర్కిల్ ఫామ్ అవుతూ ఉంటుంది. ఆ సర్కిల్ అలా అలా పెద్దదవుతూ
ఎక్కడి దాకా వెళ్తుంది? ఆ గట్టు దాకా వెళుతుంది. గట్టు దాకా వెళ్ళి మళ్ళీ ఏం చేస్తుంది? అక్కడి నుంచి రాయి ఎక్కడైతే వేసామో, ఎక్కడైతే డిస్టర్బెన్స్ స్టార్ట్ అయిందో ఆ వేవ్ అక్కడికి వచ్చి ఎండ్ అవుతుంది. ఓకేనండి. అలాగే మనం ఆలోచన ఎక్కడైతే రిలీజ్ చేసామో అక్కడి నుంచి బయటకు వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళా ఆలోచన ఎక్కడైతే రిలీజ్ అయిందో అక్కడికి వచ్చి చేరుతుంది. సో ఎవరు వాస్తవానికి వారే సృష్టికర్తలు అనే దానికి ఈ ఎగ్జాంపుల్ అర్థమైతే ఓకే. తర్వాత యద్భావం తద్భవతి, యద్భావం తద్భవతి. ఈ యద్భావం తద్భవతి మనం వాడేస్తూ ఉంటాం, బట్ దానికి కొంచెం క్లారిటీ కూడా చాలా మంది దగ్గర నాకు కనపడలేదు. ఏంటా యద్భావం తద్భవతి అంటే మన భావమే మన భావము. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే యద్భావం తద్భవతిలో నీ భావమే నువ్వు, నీ భావం ఎలా ఉంటే నువ్వు అలాగే ఉంటావు అని నీ పరిస్థితి అంటే బాహ్యంగా నీ పరిస్థితి అట్లాగే ఉంటుంది నీ భావాన్ని బట్టి. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా వెళ్దాం. ఎవరైనా మనల్ని పొగడడం కానీ తిట్టడం కానీ జరుగుద్ది. ఎవరైనా మనల్ని పొగిడినప్పుడు నువ్వేమనుకుంటావు? వాడు నన్ను పొగిడాడు అనుకోగానే నీకేం కలుగుతుంది? సంతోషం కలుగుతూ ఉంటుంది. అదే ఎవడైనా నన్ను తిట్టాడు అనుకోగానే నీకేం కలుగుతుంది? బాధ కలుగుతుంది. అంటే ఇక్కడ నీ సంతోషానికి బాధకి కారణం అవతల వాళ్ళు కాదు, నీ భావం. ఏంటా భావం? వాడు నన్ను పొగిడాడు అనే భావం. ఎక్కడ ఈ మార్పు ఎక్కడ జరిగింది అంటే నీ లోపల ఉన్న శక్తికి, నీ లోపల ఉన్న శక్తికి నువ్వు ఏ భావాన్ని అయితే తగిలిస్తావో ఆ శక్తి ఆ భావ వికారాన్ని పొందుతుంది. నీ లోపల ఉన్న శక్తికి నువ్వు ఏ భావాన్ని అయితే తగిలిస్తావో ఆ శక్తి ఆ భావం యొక్క వికారాన్ని పొందుతుంది, అంటే ఆ మార్పును పొందుతుంది. పొగిడాడనే భావాన్ని తగిలించగానే ఆ శక్తి సంతోషంగా మారింది. అదే శక్తికి నన్ను తిట్టాడు అనగానే ఏమైంది? బాధగా మారిపోయింది. సో నీ లోపల ఉన్న శక్తిని నువ్వు ఎలా మార్చుకుంటావు, దాన్ని ఎట్లా డిజైన్ చేసుకుంటావు అనేది నీ భావం మీద ఆధారపడి ఉంది. అంచేత భావాలని చాలా జాగ్రత్తగా మనం బయట నుంచి లోపలికి తీసుకుంటూ ఉండాలి. యద్భావం తద్భవతి. ఈ భావాల్ని మనం మరి సరిదిద్దుకోవాలా అక్కర్లేదా? ఈ మన భావాన్ని వ్యక్తం చేయడానికి మనకు భాష ఉంది. అలాగే ఆ భావాన్ని సంస్కరించుకోవడానికి కూడా, సరిదిద్దుకోవడానికి కూడా మనకు ఇంకొకటి ఉంది. దాని పేరు వాంగ్మయము, అంటే స్వాధ్యాయము, పుస్తకాలు అవన్నీ. ఈ పుస్తకాలు అవన్నీ చదువుతూ ఉండడం ద్వారా మనలో పనికిరాని భావాలు ఏవైతే ఉన్నాయో ఆ భావాలన్నీ కూడా మెల్లమెల్లగా కరిగిపోతూ ఉంటాయి. సో ఆ విధంగా మన భావాలని మనం శుద్ధి చేసుకోవడం జరుగుద్ది ఈ పుస్తకాలు బాగా చదవడం వల్ల. పుస్తకాలు చదవడం అంటే ఎంతో ఇలాంటి సజ్జన సాంగత్యాలు చేయడం వల్ల కూడా రెండు ఒకటే. అయితే ఇది ప్రత్యక్షంగా జరుగుతోంది, ఆ పుస్తకాలు పరోక్షంగా జరుగుతూ ఉంటాయి. అంటే అక్కడ రాసిన గురువు ఉండడు అక్కడ, ఓకే, ఇక్కడ చెప్పే వ్యక్తి మీ ఎదురుగా ఉంటాడు. స్వాధ్యాయం అన్నా సజ్జన సాంగత్యం అయినా ఒకటి. అయితే స్వాధ్యాయం నువ్వు ఇంట్లో కూర్చొని చదువుకోవచ్చు, ఈ సజ్జన సాంగత్యం కొంతమందితో కలిసి మనం చేస్తూ ఉంటాం. ఓకేనా? సో యద్భావం తద్భవతి. దీనికి యథా దృష్టి తదా సృష్టి, యథా దృష్టి తదా సృష్టి. మన దృష్టిని బట్టే సృష్టి ఉంటుంది తప్ప సృష్టిలో ఏ లోపము లేదు, సృష్టిలో ఏ లోపము లేదు. దీనికే మరో ఎగ్జాంపుల్ కూడా చెప్పుకుందాం. ఇద్దరు స్నేహితులు కలిసి వాళ్ళిద్దరికీ స్నేహితుడైన మూడో వాడు ఇంటికి వెళ్ళారు. వెళితే ఆ మూడో వాడు సరే ఫ్రెండ్స్ వచ్చారు కదా అని చెప్పి 2 కప్పుల్లో సగం సగం టీ పోసి తీసుకొచ్చి ఇచ్చాడు. ఇద్దరికి చెరో కప్పు ఇవ్వగానే ఇద్దరు ఆ కప్పులు తీసుకోగానే
ఒకడు కప్పు తీసుకుని అందులో ఉన్న క్వాంటిటీని చూసి వీడు పిసినగొట్టు తగలయ్యా, వీడు సగమే ఇచ్చాడు, వీడు పిసినగొట్టుడు అని చెప్పి తిట్టుకున్నాడు వాడు. రెండో వాడు ఆహా వీడు ఫ్రెండ్స్కి మర్యాద చేస్తున్నాడే, వీడు చాలా ఎదిగాడు అని చెప్పి వాడు సంతోషించాడు. అంటే ఇద్దరికి ఇవ్వబడింది ఒకే రకంగా సమాన క్వాంటిటీలోనే టీ ఇవ్వబడింది. అయితే వీడు వెలితిని చూశాడు, వాడు మర్యాదను చూశాడు. వీడు వెలితిని చూడడం వల్ల వీడు తిట్టుకున్నాడు, అంటే వాడిని వాడు బాధ పెట్టుకున్నాడు. రెండో వ్యక్తి మర్యాదను చూశాడు, అందులో సగం ఉందా ఎంత ఉందా అనేది ఏం చూడలేదు. వీడు ఆ మర్యాదను చూసి సంతోషించాడు. సో వీడి సంతోషానికి వీడి బాధకి కారణాలు ఎవరెవరంటే వారి వారి భావాలే. యద్భావం తద్భవతి, యథా దృష్టి తదా సృష్టి. అంచేత అక్కడ ఇద్దరికి ఇవ్వబడింది ఒకే రకమైన క్వాంటిటీ, కానీ వాళ్ళు రిసీవ్ చేసుకున్న విధానాలు వేరువేరుగా ఉన్నాయి. అంచేత ఎక్కడైనా సరే మనం పాజిటివ్గా చూస్తే హ్యాపీగా ఉంటాం, నెగిటివ్గా చూస్తే బాధతో ఉంటాం. ఓకే. రెండోది కష్టాలు దుఃఖము రెండు వేరువేరు. కష్టాలు వచ్చేది ప్రారంధం వల్ల, అది మనం తెచ్చుకున్నవే, మన డిజైన్ అది. దుఃఖం అనేది మన అజ్ఞానం వల్ల. సో కష్టం అనేది ప్రారంధం వల్ల వస్తుంది, దుఃఖం అనేది అజ్ఞానం వల్ల వస్తుంది. కానీ అజ్ఞానంలో ఉన్నప్పుడు కష్టం మనల్ని బాధ పెడుతూ ఉంటుంది. ఏం చేత? అది మనమే తెచ్చుకున్నామన్న విషయం మనకు తెలియక మనం ఎవరో థర్డ్ పర్సన్ మనకు ఆ కష్టాలు కలిగించాడు అనుకుంటూ ఉంటాం, లేదా ఆ దేవుడు నాకు ఇన్ని కష్టాలు ఇచ్చాడు అనుకుంటూ ఉంటాం. సో ఆత్మజ్ఞానం లేనప్పుడు జీవితం ఒకలాగా, ఆత్మజ్ఞానం వచ్చిన తర్వాత జీవితం ఇంకోలా ఉంటుంది సార్. చేత ఈ ఆత్మజ్ఞానం తెలుసుకోవడం అత్యంత అత్యంత ముఖ్యం. అదే మానవ జన్మ లక్ష్యం కూడా. ఓకే ఫ్రెండ్స్, మరొకటి, మనకి 3 రకాల కాంప్లెక్స్లు ఉంటాయి. ఒకటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, సుపీరియారిటీ కాంప్లెక్స్, జాకిల్ హిడిల్ కాంప్లెక్స్. జాకిల్ హిడిల్ కాంప్లెక్స్. సుపీరియారిటీ కాంప్లెక్స్ అంటే నేను వాడికంటే గొప్పవాడిని అలా అలా అనుకోవడం, అది సుపీరియారిటీ కాంప్లెక్స్. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటే నేను వాళ్ళకన్నా తక్కువ వాడిని, వాళ్ళకంటే హీనమైన వాడిని అనే ఆ భావం ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. ఇవన్నీ కూడా భావాలే కదా. నేను వాడికంటే గొప్పవాడిని అని భావిస్తున్నాం కాబట్టి ఏదో కాలర్ ఎగరేస్తూ ఉంటాం. నేను వాడికంటే తక్కువవాడిని అని భావించడం వల్ల ఏదో డల్గా ఉంటాం. ఇంకోటి జాకిల్ హిడిల్ కాంప్లెక్స్ అంటే ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు. దీన్నే మన తెలుగులో పదాలు చెప్పాలంటే భ్రమ. భ్రమ అంటే అర్థం అదే కదమ్మా. భ్రమ అన్న భ్రాంతి అన్న రెండు చిన్న చిన్న డిఫరెన్స్. భ్రమ అంటే లేనిది ఉందనుకోవడం, భ్రాంతి అంటే ఉన్నది లేనిది ఉంద, ఒకటి ఉన్నది లేదనుకోవడం, ఇంకోటి లేనిది ఉందనుకో. వాటిని భ్రమ భ్రాంతి అంటాం. అసలు ఇంతకీ ఈ భ్రమ ఎందుకు కలుగుతుంది మనకి? ఈ భ్రమ కలగడానికి కారణం ఏంటి? మనం ఉన్నదాన్ని గుర్తించలేకపోవడం ఏంటి? లేనిది ఉందని గుర్తించడం ఏంటి? ఈ భ్రమకు కారణం ఏంటంటే వేగము. భ్రమకు కారణం వేగము. వేగం ఎక్కడైతే ఉంటుందో అక్కడ భ్రమ జనిస్తుంది. వేగం ఎక్కడైతే ఉంటుందో భ్రమ అక్కడ జనిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఫ్యాన్ ఫుల్ స్పీడ్లో పెట్టామనుకోండి, మనకేం కనిపిస్తుంది? రెక్కల మధ్య ఖాళీ ఏమీ కనపడదు, ఒక గుండ్రని రేఖ ఏదో తిరుగుతున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. అదే ఫ్యాన్ యొక్క స్పీడ్ తగ్గిస్తూ వచ్చామనుకోండి, 2 దగ్గరికి 1 దగ్గరికి అలా తగ్గిస్తూ వచ్చామనుకోండి, ఏమవుతుంది? మెల్లమెల్లగా ఆ రెక్కలు వేగంగా తిరగడం తగ్గిన తర్వాత స్లోగా మనకి రెక్కల మధ్య గ్యాప్ కూడా కొద్ది కొద్దిగా కనిపిస్తూ ఉంటుంది. అదే 0లో పెట్టామనుకోండి రెగ్యులేటర్, అప్పుడు ఏమవుతుంది? ఫ్యాన్ పూర్తిగా ఆగుతుంది, ఉన్నది ఉన్నట్టు కనపడుతుంది. అంటే ఫ్యాన్ ఫుల్ స్పీడ్లో ఉన్నప్పుడు అక్కడ ఉన్నది లేనిది ఉన్నట్లు కనపడింది, గుండ్రని రేఖ ఏదో ఉన్నట్లు కనపడింది.
అదే ఫ్యాన్ స్పీడ్ 0లో పెట్టినప్పుడు ఉన్నది ఉన్నట్లు కనపడింది. అవునా? సో గుర్తుంచుకోండి, ఫ్యాన్ 5లో ఉన్నప్పుడు ఉన్నది లేనట్లు కనపడింది, లేనిది ఉన్నట్లు కనపడింది అక్కడ. అదే 0కి తీసుకొచ్చేసరికి ఉన్నది ఉన్నట్లు కనపడింది. అదే విధంగా మన మనసు కూడా అత్యంత వేగంగా పనిచేస్తూ ఉంటుంది. ఈ సృష్టిలో గాలి కన్నా వేగమైనది ఏంటంటే మన మనసే. ఏం చేతంటే ఇదే క్షణంలో నువ్వు ఇక్కడే ఉంటావు శారీరకంగా, నీ మనసు అమెరికాలో ఉన్న వాళ్ళని దర్శించి వస్తూ ఉంటుంది. అది గాలికి కూడా అంత సాధ్యం కాదు. అంచేత గాలి కన్నా వేగమైనది మన మనస్సు. ఈ మనసు వేగంగా ఉన్నప్పుడు ఈ భ్రమ లేదా భ్రాంతి కలగడానికి కారణం అది. అదే ఫ్యాన్ యొక్క రెగ్యులేటర్ 0లో పెడితే ఉన్నది ఉన్నట్లు మనకి ఎలా కనపడిందో, అట్లాగే ఈ మనసును కూడా నెమ్మది చేస్తే అప్పుడు ఉన్నది ఉన్నట్లు మనకు తెలుస్తుంది. అంచేతే మన మనోవేగాన్ని తగ్గించడానికే మనం చేసే ఈ శ్వాస మీద ఈ మనోవేగాన్ని తగ్గించే కొద్ది మనకి ఏది ఉంది ఏది లేదు అనే క్లారిటీ వస్తూ ఉంటుంది. అంచేత మనం గంట, 2 గంటల, 3 గంటల, అది ఎవరికి పట్టే సమయం వారికి పడుతూ ఉంటుంది. ఆ మనసు శూన్యమయ్యే వరకు మనం అది ఎన్ని నిమిషాలైనా ఎన్ని గంటలైనా కూర్చునే సాధన మాత్రం చేస్తూ ఉంటే ఈ ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు అనే భ్రమ నుంచి మనం బయటపడుతూ ఉంటాం. ఓకే ఫ్రెండ్స్, సో ఈ భ్రమకు కారణం అది. నెక్స్ట్ మనం చేసే ప్రయాణం కూడా ఈ భ్రమ నుంచి భ్రమ లేని స్థితికి ప్రయాణం చేయడం. ఈ భ్రమలో ఉన్నంత వరకు మనకు భ్రమజ్ఞానమే కానీ బ్రహ్మజ్ఞానం అర్థమయ్యే ప్రసక్తే లేదు. ఇప్పుడు భ్రమలో ఉన్న వ్యక్తి ఎట్లా ఉంటాడు? నేను పలానా, నాది పలానా, నా వాళ్ళు పలానా అంటూ ఉంటాడు. అదంతా భ్రమ. అదే భ్రమలు తొలగినాయి అనుకోండి, అప్పుడు తను తెలుసుకుంటాడు, నేను ఏమీ కాను, నాది అనేది ఏదీ లేదు, నా వాళ్ళు అనేవాళ్ళు ఎవ్వరూ ప్రత్యేకించి లేరు. ఓకే, గుర్తుంచుకోండి, మన ప్రయాణం నేను ఫలానా, నాది ఫలానా, నా వాళ్ళు ఫలానా నుంచి నేను ఏమీ కాను, నాది అనేది ఏదీ లేదు, నా వాళ్ళు అనేవాళ్ళు ఎవ్వరూ లేరు, అసత్యము నుండి సత్యం వైపు ప్రయాణం చేయడం, చీకటి నుండి వెలుతురులోకి ప్రయాణం చేయడం. ఓకే, ఇది మనకి ఫైనల్గా మనం తెలుసుకుని ఆచరించవలసిన జ్ఞానం అది. నేను ఏమీ కాను, నాది అనేది ఏదీ లేదు, నా వాళ్ళు అనేవాళ్ళు ఎవరూ లేరు. ఇది మనం ఫస్ట్ దాంట్లో చెప్పుకున్నాం. నేను అంటే దేహము కాదు, మనసు కాదు, బుద్ధి కాదు, ప్రాణము కాదు. అది దానికి ఒక పేరు కూడా చెప్పాం అప్పుడు, శివశక్తి అని. అంచేత నేను అంటే శివశక్తే కానీ ఆత్మే కానీ ఇవేవి కాదు. అంచేత నేను ఫలానా అనేది కాదు అని తెలుసుకున్నాం. అలాగే నాది అనేది కూడా ఏదీ లేదు. ఎందుచేతంటే ఉన్నదంతా నేనైనప్పుడు నాకు వేరుగా మరి ఇంకొకటి ఎక్కడ ఉంటుంది? ఉండదు కదా. నాకు వేరుగా మరొకటి ఏమైనా ఉంటేనే అప్పుడు నాది ఫలానా అనేది ఉంటుంది. మూడవది, నా వాళ్ళు అనేవాళ్ళు ఎవరూ లేరు. కారణం, ఇదొక నాటకం. అవునా? ఇదంతా కూడా ఆత్మజ్ఞానం నుంచి బ్రహ్మజ్ఞానం తెలుసుకుంటే కనుక ఇది క్లియర్గా అర్థమవుతుంది. ఏం చేతంటే ఈ శరీరమే నేను అనుకోవడం పూర్తి అజ్ఞానం, ఈ శరీరంలో మాత్రమే నేను ఉన్నాను అనుకోవడం కూడా పూర్తి జ్ఞానం కాదు, అది ఆత్మజ్ఞానమే. నేను ఈ ఒక్క శరీరంలోనే కాదు, మొత్తం అన్ని శరీరాల్లో ఉన్నది నేనే అని తెలుసుకోవడం బ్రహ్మజ్ఞానం. ఇంకొకటి ఉంది, సర్వము బ్రహ్మమే, సర్వము బ్రహ్మమే. అది అర్థమైతే ఇప్పుడు ఇందా మనం చెప్పిన 3 పాయింట్స్ క్లియర్గా అర్థమవుతాయి. ఓకే, మరి అవకాశం ఉంటే ఇంకోసారి చూద్దాం. ఇప్పుడు అంత అవకాశం లేదు, వేరే పాయింట్స్ చెప్పుకుందాం.
బట్ ఈ పాయింట్స్ మాత్రం గుర్తుంచుకోండి. నేను పలానా, నాది పలానా, నా వాళ్ళు పలానా నుంచి నేను ఏమీ కాను, నాది అనేది ఏదీ లేదు, నా వాళ్ళు అనేవాళ్ళు ఎవరు ప్రత్యేకించి లేరు. గుర్తుంచుకోండి. నాకు మరో క్లాస్ అవకాశం ఉంటే అప్పుడు కనుక ఇది ఎక్కువ టైం పడుతుంది, అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే సర్వము బ్రహ్మమే అని అర్థమైతే ఓవర్, ఏం లేదు మనం తెలుసుకోవాల్సింది. ఇంకోటి అహంకారము అంటే మనం ఈ పదాన్ని చాలా ఎక్కువగా వాడుతూ ఉంటాం, అవునా కదా? ఆధ్యాత్మికత అంటే అహంకార రహిత స్థితికి చేరుకోవడమే ఆధ్యాత్మికత సాధన అని చెబుతారు. ఇంతకీ అహంకారం అంటే ఏంటి? ఆ టైటిల్ మీనింగ్ ఏంటి అంటే అహం ప్లస్ కారము, అహం ప్లస్ కారము, అహంకారము. అహం అంటే నేను, కారం అంటే ఆకారం. నేను ఈ ఆకారాన్ని అనుకోవడమే అహంకారం. నేను ఈ ఆకారాన్ని అనుకోవడమే అహంకారం. ఓకే కదా? ఇప్పుడు ఋషులు, మహానుభావులు వారంతా మనల్ని ఈ అహంకారము నుంచి విడిపించి నిరంతరం నిన్ను నీకు గుర్తు ఉంచుకోవడం కోసం వారు ఒక పదాన్ని, ఒక ముద్రని మనకి చెప్పారు. ఏంటంటే ఈ అహంకారానికి వ్యతిరేకం నమస్కారము. ఇలా చూపించారు, నమస్కారం, అవునా కదా? అహంకారానికి వ్యతిరేకం నమస్కారం. నమస్కారము అంటే అర్థం నమః ప్లస్ కారము, నమః ప్లస్ కారము. నమః అంటే త్యాగము, కారం అంటే ఆకారము. నేను ఈ ఆకారం అనే బుద్ధిని విడిచిపెట్టడమే నమస్కారం అనే పదం యొక్క అర్థము. అంటే నేను ఈ ఆకారాన్ని కాదు అని నిరంతరం గుర్తుంచుకోవడానికి ఆ పదాన్ని చెప్పారు. దానికి ఒక ముద్రను కూడా చూపించారు. ఈ విధంగా ఇది ఎవరు కనిపించినా ముందు మనం ఈ నమస్కారంతో పరిచయం చేసుకుంటాం, పలకరిస్తాం. అవునంటారా కాదంటారా? కానీ ఈ రోజుల్లో ఈ నమస్కారం అనేది ఎక్కడ వాడుతున్నామంటే ఇలా నమస్కారం చేయాలంటే కొంచెం నామోషి. కారణం ఏమంటే ఇది అవుట్ ఆఫ్ డేట్ అయిపోయింది, ఇది అవుట్డేటెడ్ అయిపోయింది, ఆ విధంగా తయారైంది. దీని అర్థాలు ఎవరికి తెలియక. సో ఈ నమస్కారంలో ఈ ముద్రలు ఏమున్నాయో ఒకసారి చూద్దాం. ఇందులో 5 వేళ్ళు, ఇందులో 5 వేళ్ళు. ఈ బొటన వేళ్ళు ఉన్నాయి కదా, ఇవి తీసుకొచ్చి ఇక్కడ పెడతాం. ఓకే, ఇట్లాగా. అంటే ఇక్కడ దేన్ని సూచిస్తామంటే మనసును సూచిస్తాం. ఈ 10 వేళ్ళు ఈ మనసు, ఇవి ఏవియో నేను కాదు. అంటే ఈ 10 వేళ్ళు సంకేతం ఏంటంటే 5 వేళ్ళు 5 జ్ఞానేంద్రియాలు, ఈ మరో 5 వేళ్ళు 5 కర్మేంద్రియాలు. 5 జ్ఞానేంద్రియాలు 5 కర్మేంద్రియాలతో కూడిందే ఈ శరీరం కదా. ఈ దేహము, ఈ మనసు, ఇవేవియో నేను కాదు అని నిరంతరం గుర్తుంచుకోవడానికి మన ఋషులు, మహానుభావులు మనకు ప్రసాదించిన ముద్ర ఇది, నమస్కార ముద్ర. నమస్కారం అంటే అర్థం నేను ఈ కనిపించే ఆకారాన్ని కాదు, నేను ఈ దేహ మనోబుద్ధులు కాదు, వీటికి అతీతంగా ఉన్న ఆత్మ పదార్థాన్ని అని నిరంతరం నీకు నువ్వు గుర్తుంచుకుంటూ, అలా నీ ఎదురుగా ఉన్న వ్యక్తికి కూడా వెంటనే స్ఫురించడానికి, గుర్తు రావడానికి ఈ ముద్రను ప్రవేశపెట్టారు. సో అహంకారానికి విరుగుడు, వ్యతిరేకము ఈ నమస్కారం అనే ముద్ర. చేత ఈ నమస్కారం అనే ముద్రతో మీరు ప్రతి ఒక్కరిని పలకరించడం అలవాటు చేసుకుంటే నిరంతరం మనం ఆత్మస్థితిని నుంచి జారి పడకుండా ఉంటాం. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. ఈ నమస్కారం మనం దురదృష్టం కొద్దీ ఏమైందంటే అవతల వ్యక్తితో మనకు పని ఉంటే నమస్కారం చేస్తాం, అవసరం ఉంటే, లేదా అవతల వాడంటే మనకు భయం ఉంటే నమస్కారం చేస్తాం. ఇలాంటి వాటికి ఉపయోగిస్తున్నామే కానీ దీని యొక్క అసలు అర్థాన్ని పూర్తిగా వదిలేసాం. సో ఇకపై ఈ నమస్కారం అనే ముద్ర పెట్టడానికి ఎక్కడా కూడా మనం ఆలోచించవలసిన అవసరం లేదు, సిగ్గుపడాల్సిన అవసరం మరొక అసలు లేదు. మరి ఇది ఎవరెవరికి పెట్టాలి అంటే
నీ ఎదురుగా ఉండే ప్రతి ఒక్కరూ కూడా దైవస్వరూపమే కదా, ఆత్మస్వరూపమే కదా. వాళ్ళకి వీళ్ళకని లేదు, వయోభేదం లేదు, కులభేదం లేదు, మతభేదం లేదు, ఏ భేదాలు లేవు. ఎదురుగా ఏ వ్యక్తి కనబడినా వెంటనే ఒక నమస్కారం చేసి నమస్కారంతో పలకరించండి. ఓకే అండి. అక్కడ జాతి కానీ, కులము కానీ, మతము కానీ, వయసు కానీ, స్త్రీ పురుష వివక్షత కానీ ఇలాంటివి ఏమీ చేయకుండా ఎవరు కనబడినా ఒక నమస్కారంతో పలకరించండి. ఓకే ఫ్రెండ్స్, ఏం చేద్దాం, దీని అర్థం ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా. నేను ఈ ఆకారాన్ని కాదు అని మనం గుర్తు చేసుకుంటూ అవతల వాళ్ళకి కూడా గుర్తు చేయడం. ఓకే, సో ఇకపైనైనా మనం మన పద్ధతిని మార్చుకోవాలి కూడా. ఇంకా మనకేం చెప్పారంటే ఈ నమస్కారం గురించి దరిద్రం కొద్దీ చిన్న పిల్లలకి నమస్కారం చేయకూడదు, చేస్తే ఏమొద్దని చెప్పారు, ఆయు క్షీణము అన్నారు. ఎంత దరిద్రం అండి. అంటే అసలు అర్థాలు వదిలేసి లేనిపోని పెంటంతా తగిలించుతూ ఉంటారు. ఆయుక్షణం ఎందుకు అవుతుందండి? నువ్వు నమస్కారం దేనికి చేస్తున్నావు? శరీరానిక? కాదు కదా. నేను శరీరాన్ని కాదురా బాబు అని నువ్వు గుర్తు చేసుకుంటూ అవతల వ్యక్తికి కూడా ఆ స్ఫురణ రావడం కోసం గుర్తు చేస్తావు. అంటే ఎదురుగా చిన్నపిల్లలు ఉన్నా ఎవరున్నా వాళ్ళలో ఉన్నదేంటి? ఆత్మస్వరూపమే కదా. నువ్వు ఆత్మస్వరూపాన్ని చూస్తే నమస్కారంలో నీకు ఎటువంటి ఆక్షేపణ అనిపించదు. నువ్వు శరీరాన్ని చూస్తే అప్పుడు ఇవన్నీ తగులుతూ ఉంటాయి. ఆ చిన్నపిల్లడికి నేను చేసేది ఏంటి అని. సో నువ్వు ఇక్కడ చిన్న కాదు పెద్ద కాదు, ఎవరికైనా మనం నమస్కారం చేయవచ్చు. సో ఇకపై ఇదే చెబుతున్నాను కదా, మనకి మన పెద్దలు కొన్ని నమ్మకాలు ఫీడ్ చేశారు. మూఢనమ్మకాలు అనొచ్చు, మూఢాచారాలు అనొచ్చు, ఇవన్నీ కూడా వాటి నుంచి బయటపడండి. అలాగే శకునాలు ఇలాంటివన్నీ కూడా చాలా దరిద్రం ఫ్రెండ్స్. ఎందుచేతంటే ఎవరో ఎదురొస్తే ఒక భర్త పోయిన స్త్రీ ఎదురొస్తే తిట్టుకుంటారు వీళ్ళు. ఎంత నీచం అది. సో దయచేసి ఇలాంటి మూఢనమ్మకాల నుంచి బయటపడండి. ఎదురుగా వచ్చింది ఎవరు? ఒక ఆత్మస్వరూపం, అవునా కదా. మరి ఆత్మస్వరూపం వచ్చినప్పుడు అటువంటి భావాలు ఏంటి? మనం యద్భావం తద్భవతి అన్నాం కదా. మీ భావాలను మార్చుకోండి. భావాలను సంస్కరించుకుంటే మీ జీవితం సంస్కరింపబడుతుంది. సో భావాల్లో భ్రష్టత్వం ఉంటే మన జీవితం కూడా భ్రష్టత్వం పడుతుంది. సో ఓకే ఫ్రెండ్స్, అహంకారము నమస్కారం అనే టాపిక్ అది. ఓకే, ఇంకో టాపిక్ చెప్పుకుందాం. ద్వైతము, అద్వైతము, విశిష్టాద్వైతము. ద్వైతము, అద్వైతము, విశిష్టాద్వైతం. ఈ ద్వైతం అంటే ఏంటి? నేను వేరు, దేవుడు వేరు. అద్వైతం అంటే ఏంటి? నేను దైవము ఒకటే. ఓకే, అంటే రెండు కానిది ఏదైతే ఉందో, రెండు కావడానికి వీలు లేనిది ఏదైతే ఉందో అదే అద్వైతం. నా ద్వైతి ఇది ద్వైతం. ఏది రెండు కాదో అది అద్వైతం. ఇక విశిష్టాద్వైతం ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. ఓ నీటి చుక్కను తీసుకొచ్చి నేల మీద వేసామనుకోండి, ఆ నేల మీద ఏమవుతుంది? తడి అవుతుంది, అవునా? ఇప్పుడు ఒకడు వచ్చి అంటాడు నీరు వేరు తడి వేరు అంటాడు. నీరు వేరు తడి వేరు, అది ద్వైతం. ఇంకొకడు వచ్చి నీరు తడి ఒకటే, అది అద్వైతం. మూడో వాడు వచ్చి రెండు ఒకటి కాదు కానీ అలా అని వేరు వేరు కూడా కాదు, నీరు లేకుండా తడి లేదు అని చెబుతాడు, అది విశిష్టాద్వైతం. ఓకే ఫ్రెండ్స్, మరొకసారి, నీరు వేరు తడి వేరు అనేది ద్వైతం, నీరు తడి ఒకటే అనేది అద్వైతం. రెండు ఒకటి కాదు కానీ అలాగని వేరు వేరు కూడా కాదు, నీరు లేకుండా తడి లేదు అనేది విశిష్టాద్వైతం. ఇప్పుడు మీలో మీరే ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోండి, నీరు తడి ఒకటి కాదా? నీరు తడి ఒకటేనా? ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్లో 3 చెక్ చేసుకోండి. ఎవరు ఏ భావంలో ఉన్నారో చూసుకోండి. ఉన్నది ఒకటే, అక్కడ ఉన్నది ఒక్కటే. అది చూసే వ్యక్తిని బట్టి ఉంది. అంటే ఆ
దాని వెనుక ఆ వ్యక్తి యొక్క అవగాహనలు అనండి, జ్ఞానం అనండి, దాని మీద ఆధారపడి ఉంది. నీరు తడి ఒకటే అనేది అద్వైతం, నీరు తడి వేరు వేరు అనేది ద్వైతం. అలాగే రెండు వేరు వేరు కాదు, అలాగే ఒకటి కాదు. బట్ నీరు లేకుండా తడి లేదు, అది విశిష్ట అద్వైతం అంటాం. అయితే అద్వైతానికి చేరుకున్న తర్వాత ఆ రెండిట్లోనూ సరదాగా ఆడుకోవచ్చు. అద్వైతానికి చేరకపోతే ఇరుక్కుంటాం, గుర్తుంచుకోండి. సో ఇక్కడ ఉన్నదంతా ఒక్కటే, రెండోది అనేది లేదు. ఇది ద్వైతము, అద్వైతము, విశిష్టాద్వైతం. మరొకటి ఆరోగ్యం గురించిన ఒక పాయింట్ ఈ ధ్యానానికి సంబంధించి. మనకు ఉన్న రోగాలలో 100కి 80 పైగా రోగాలన్నీ కూడా, అంటే 80% అబోవ్ రోగాలు సైకోసోమాటిక్ డిసీజెస్ అంటారు. సైకోసోమాటిక్ డిసీజెస్ అంటారు. అంటే మనసులో పుట్టి శరీరంలో కనబడే రోగాల్ని సైకోసోమాటిక్ డిసీజెస్ అంటారు. అంటే రోగం యొక్క పుట్టుక మనోమయ కోశంలో జరుగుతుంది, అది దర్శనం అవ్వడం మనకి ఈ భౌతిక శరీరంలో జరుగుతుంది. వాటిని సైకోసోమాటిక్ డిసీజెస్ అంటారు. మిగతా 20% బాహ్య కారణాల వల్ల వచ్చాయి, వైరస్లు, బ్యాక్టీరియాలు, వగేరా వగేరా. మనకున్న వైద్య విధానాలు ఆ 20%కి పనికొస్తాయి, కానీ ఈ 80%కి ఏవి పనికిరావు. ఈ 80% రోగాలకి ఏ వైద్య విధానం పనికిరాదు. ఎందుకంటే మనకున్న వైద్య విధానాలన్నీ ఈ భౌతిక శరీరానికి ట్రీట్మెంట్ చేస్తాయి తప్ప మనోమయ కోశం దగ్గరికి వెళ్ళలేవు. అవి ఆ మనోమయ కోశం దాకా వెళ్ళగలిగి ట్రీట్మెంట్ చేయగలిగే వైద్యం ఒకటి, అదే ఈ శ్వాస మీద ధ్యాస. ఈ ధ్యాన శక్తి ఎంత లోపలికైనా ప్రయాణం చేయగలదు, ఎక్కడ దాని మూలాలున్నా అక్కడి నుంచి తొలగించుకుంటూ రాగలదు. ఇంకోటి, మన భౌతిక శరీరంలో కనబడి ఏ రోగము కూడా ఉన్న పళంగా పుట్టదు. అది 6 నెలల ముందే మన మనోమయ కోశంలో స్టార్ట్ అయ్యి, మనం అజాగ్రత్తగా ఉంటే, జాగ్రత్తలు తీసుకోకపోతే, ఎప్పటికప్పుడు మనోమయ కోశాన్ని శుద్ధి చేసుకోకపోతే, ఈ 6 నెలల కాలంలో మనం క్లీన్ చేసుకోకపోతే, అది మెల్లమెల్లగా మనోమయ కోశం నుంచి ప్రాణమయ కోశానికి, ప్రాణమయ కోశం నుంచి ఈ అన్నమయ కోశానికి పాకి అప్పుడు మాత్రమే మనకి కనిపిస్తుంది. మనం ఏమనుకుంటామంటే, నిన్నేం చేసావు, మొన్నేం చేసావు, దానివల్ల వచ్చేసింది, దీనివల్ల వచ్చేసింది అనుకుంటూ ఉంటాం. కాదు ఫ్రెండ్స్, 6 నెలల ముందే మన మనోమయ కోశంలో స్టార్ట్ అవుతుంది. మనం జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల మనకి భౌతిక శరీరంలో ఇంకా చివరి దశలో భౌతిక శరీరంలో బయటపడుతుంది. మనం అందుకనే కొన్ని రోగాలకి జీవితకాలం మీరు మెడిసిన్స్ వాడుతూ ఉంటారు. కొన్ని రోగాలకి జీవితకాలం మెడిసిన్స్ వాడతారు. కారణం ఏంటి? ఆ వైద్య విధానంలో నివారణ లేదు, ఉపశమనమే ఉంది. అది కూడా ఎలా చెబుతారు? 4 గంటలకో ట్యాబ్లెట్ వేసుకో, లేదా 6 గంటలకో ట్యాబ్లెట్ వేసుకో, ఇలా ఏదో టైమింగ్స్ చెప్తారు. కారణం ఏంటి? ఆ ట్యాబ్లెట్ వేసుకున్న 6 గంటల వరకు ఆ ఇబ్బంది నుంచి రిలీఫ్ ఉంటుంది. 6 గంటలు దాటితే మళ్ళీ ఇబ్బంది స్టార్ట్ అవుతుంది. అంటే అర్థం ఏంటి? అక్కడ మీరు ఆ రోగాన్ని అణిచి ఉంచుతున్నారు, టెంపరీగా రిలీఫ్ మాత్రమే పొందుతున్నారు. అంచేత ఆ వైద్య విధానాల్లో ఎక్కడా కూడా మీకు అటువంటి సైకోసోమాటిక్ డిసీజెస్కి నివారణ లేదు. రెండోది, ఓకేనండి, మనోమయ కోశాన్ని శుద్ధి చేసుకోవాలంటే ఉన్న సులభమైన మార్గం శ్వాస మీద ధ్యాస. ఎవరి వయసు ఎన్ని సంవత్సరాలు అన్ని నిమిషాలు కనీసం కూర్చోవాలి ఒక సీటింగ్లో. అంతకన్నా ఎక్కువ కూర్చుంటే ఎవరు ఎంత చేసుకుంటే అంత ఎక్కువ లాభాన్ని పొందుతాము. ఆ ధ్యాన శక్తి మన దగ్గర ఎంత ఎక్కువగా ఉంటే అంతగా మనకి ఎక్కువ లాభాలు ఉంటాయి. తర్వాత ఈ ఆరోగ్యం గురించిన ఇది చాలా ముఖ్యమైన విషయం అండి. ఏ అనారోగ్యము కూడా మనకు ఉన్న పళంగా అప్పటికప్పుడు పుట్టదు, 6 నెలల ముందే పుడుతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, హార్ట్ అటాక్ వచ్చిన వ్యక్తిని హాస్పిటల్కి తీసుకెళ్తే కొంచెంగా సరిచేసి ఇంటికి పంపించి ఏమని చెబుతారు? నాయన, ఇంకోసారి హార్ట్ అటాక్ వస్తే ఇంకా హాస్పిటల్కి రావాల్సిన పని లేదు అంటారు. ఓకేనా? ఒకసారి హార్ట్ అటాక్ వచ్చింది, హాస్పిటల్కి వెళ్ళావు, డాక్టర్స్ ట్రీట్మెంట్ చేశారు, రిలీఫ్ ఇప్పించి పంపించారు.
మళ్ళీ రెండోసారి ఎందుకు వస్తుంది అంటే నువ్వు తీసుకోవాల్సిన జాగ్రత్త ఎక్కడ తీసుకోవాలో అక్కడ తీసుకోవడం లేదు. పాత జీవన విధానం అలా కంటిన్యూ అయిపోతుంది ఇంటికి వచ్చాక కూడా. అందుచేత మళ్ళీ ఇంకోసారి నీకు ఆ స్ట్రోక్ వస్తుంది. స్ట్రోక్ వచ్చాక అవుట్ అయిపోతూ ఉంటాం. సో గుర్తుంచుకోండి, మన మనోమయ కోశాన్ని నిరంతరం ప్రతి క్షణం ప్రక్షాళన చేసుకుంటూ ఉండాలి. ఓకే, అన్నమయ కోశాన్ని శుద్ధి చేసుకోవడానికి సరైన ఆహారం తీసుకోవడం, రెండోది భూలోకంలో ఉన్న గంగతో స్నానం చేయడం. మనోమయ కోశాన్ని శుద్ధి చేసుకోవడానికి భూలోకంలో ఉన్న గంగ పనికిరాదు, ఆకాశ గంగని, దాన్ని మనం ఏమన్నాం, కాస్మిక్ ఎనర్జీ అన్నాం. అంచేత ఎవ్రీడే ప్రతిరోజు కూడా వీలైతే 2 సార్లు, ఇంకా వీలైతే 3 సార్లు మన మనోమయ కోశాన్ని ఎప్పటికప్పుడు ఏ రోజుకు ఆ రోజు ప్రక్షాళన చేసుకోవడానికి ఉన్న ఏకైక సులువైన మార్గం ఏంటంటే ఈ శ్వాస మీద ధ్యాస. సో ఈ శ్వాస మీద ధ్యాస ద్వారా కాస్మిక్ ఎనర్జీ, దాన్ని పురాణాల్లో ఆకాశగంగా అన్నారు, దాన్ని తీసుకోవడం ద్వారా మనోమయ కోశం ఎప్పటికప్పుడు శుద్ధి అవుతూ ఉంటుంది. ఆ విధంగా మన మనోమయ కోశాన్ని శుద్ధి చేసుకోవాలి. మేడం ఇంకా చెప్పచ్చా? లేదు సార్, మళ్ళీ నెక్స్ట్ టైం తీసుకుందిరి కానీ సార్, ఇన్ని ఒకేసారి చెప్పేస్తే రిసీవ్ చేసుకోవడం కష్టం సార్. చాలా మంచి ఓకే. మంచి పాయింట్స్ సార్. అంటే అది మనకి బాగా డెప్త్కి వెళ్ళాక ఇంకొక రోజు తీసుకుందిరి కానీ సార్, తప్పకుండా రేపు అవకాశం ఉండే తీసుకోండి సార్ మీరు. ఓకే రేపు కూడా తీసుకొస్తారు, ఎందుకంటే చాలా మంచి పాయింట్స్ సార్. ఇది ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క రోజు చెప్పేదాన్ని మీరు 40 నిమిషాల్లో కంప్లీట్ చేస్తున్నారు. ఒక పాయింట్ నాకే అర్థం అవడానికి, అంటే నేనే 10 ఏళ్ల నుంచి ధ్యానం చేస్తుంటే అర్థం అవడానికి టైం పడుతుంది సార్, అంతా కొత్త వాళ్ళు. రేపు కూడా ఓకే. తీసుకోండి సార్ తప్పకుండా. చాలా అద్భుతమైన పాయింట్స్ సార్, నేను కూడా వినలేదు ఇవన్నీ కూడాను. ఈ జూమ్ సెషన్ వల్ల చాలా అద్భుతమైన సబ్జెక్ట్ మన దగ్గరికి వస్తుంది సార్. అంటే మంత్లీ ఎస్. 1 టైమ్ క్లాస్ పెట్టేవాళ్ళం, మీకు తెలుసు కదా సార్. నాకు అవునవును. వినడానికి కుదిరేది కాదు. కానీ ఉమ్. నేను ఎంతో, అంటే ఇన్నర్ జర్నీలో పాల్గొనడం వల్ల కూడా ఇవి నాకు బాగా అర్థమవుతున్నాయి సార్. బాగా అర్థమయ్యి అంతే. నేను ఓకే. నా లైఫ్ లో అప్లై చేయడానికి చాలా ఈజీగా అనిపిస్తుంది. చాలా అద్భుతమైన ఓకే. విషయాలు చెప్పారు సార్ మీరు ఈ రోజు అయితే కనుక. చాలా చాలా మంచి పాయింట్స్. ఎవరి ప్రత్యేకత వాళ్ళది మాస్టర్స్. నేను కృష్ణవేణి మేడం చెప్పిందంతా కూడా పురాణాల యొక్క అర్థాన్ని వివరించారు. లలిత శాస్త్రంలో ఉన్న నామాల్ని, ఒక్కో నామానికి ఎంతసేపు అర్థాన్ని ఇచ్చారు. ఈ రోజు సార్ సైంటిఫిక్ గా తీసుకెళ్లారు. మన ప్రాక్టికల్ లైఫ్ లో జరిగే విషయాన్ని కూడా మనం ముందుకు తీసుకొచ్చారు. ఎక్కడికెళ్ళినా పురాణాలు చెప్పినా, ఏది చెప్పినా మనకి ఏకైక మార్గం ధ్యానం ఒక్కటే అని చెప్తున్నారు మాస్టర్స్. మనందరం కూడా దీన్ని బాగా అర్థం చేసుకుని మనం ఆచరిద్దాం. ఓకే ఫ్రెండ్స్, సార్తో ఓకే. మూర్తి గారు